ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండే ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. యశోద ఆసుపత్రిలో గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ సాయన్న ఇవాళ కన్నుమూశారు. ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి అఖిలపక్ష రాజకీయ నేతలు నివాళులర్పించారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే సాయన్న స్వర్గస్థితిలో అయిన తర్వాత విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ చిక్కడపల్లి అశోక్ నగర్లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. సాయన్న పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. ఎమ్మెల్యే సాయన్న ప్రజాసేవను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మనోధైర్యాన్నిచ్చారు కేసీఆర్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీనియర్ నేత సాయన్న పార్థివ దేహానికి మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న చాలా మంచి మనిషి అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుంటారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు. మాకు 94 సంధి కూడా కంటోన్మెంట్లో ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వద్దుగా కూడా మాకు బాగా పరిచయము. ఎందుకంటే నా ఇల్లు కూడా కంటోన్మెంట్లోనే ఉంటుండే, బోయినపల్లిలో. అప్పటి సంధి కూడా ఎలక్ట్ అయిన సంధి కూడా ఒక మంచి మనిషి, మర్యాదపూర్వకంగా అందరితోటి కలిసి మెలిసి ఎప్పుడు కూడా నవ్వుకుంటూ మాట్లాడుతుండే. సాయన్న అంటే నేనున్నానని ఎక్కడ పిలిచినా, ఏ ఫంక్షన్ పిలిచినా, దేనికి పిలిచినా, ఏ ప్రోగ్రాం పిలిచినా తప్పకుండా వస్తుండే. చాలా మంచి మనిషి. అందుకే ప్రజలలో కూడా మంచి పేరుంది. ఎవరితో కూడా కాంట్రవర్సీ లేకుండా ప్రతి ఒక్కరితోటి కూడా కలిసి మెలిసి. ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. వారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారాయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని తలసాని ఆకాంక్షించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా చరిత్రలో లేని కార్యక్రమాలు వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినాయి. నిరంతరంగా ప్రజాసేవ చేస్తూ ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి, మృదు స్వభావి, ఎప్పుడు చూసినా కానీ అందరితో ఫ్రెండ్లీగా, అంటే ఒకవైపున ప్రజలతో కానీ, కుటుంబంతో కానీ, కార్యకర్తలతో కానీ, మీడియా ప్రెస్ మిత్రులతో కూడా ఫ్రెండ్లీగా ఎప్పుడు చూసినా. టీఆర్ఎస్ పార్టీ మరి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి సాయన్న గారి పట్ల వినలేని ప్రేమ వారికి ఉన్నది. ఎప్పుడు చూసినా కానీ మరి సాయన్న గారితో వారు మాట్లాడుతుంటే. కాబట్టి ఈ రోజు ఏంటంటే అకస్మాత్తుగా ఈ విధంగా జరగడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సాయన్నకు నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఎమ్మెల్యేగా ఆయన కలిసి అసెంబ్లీలో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దళిత సామాజిక వర్గం నుంచి క్రింది స్థాయి కార్యకర్త నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ప్రజల్లో ఆయన పట్ల నమ్మకానికి నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు.